కొమ్రంభీం జిల్లా కాగజ్నగర్ మండలం పెద్దవాగు సమీపంలో శనివారం నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐచర్ వాహనంలో వరిగడ్డిలో దాచి అక్రమంగా తెలుస్తున్న ముఠా. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు. కాగజ్నగర్ కు చెందిన కొత్తపల్లి శివారెడ్డి నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నాడనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 60 లక్షల రూపాయల విలువ గల 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సంతోష్, సిరిసిల్లకు చెందిన వేణుగోపాల్ రెడ్డి వీరి నుంచి తీసుకున్న విత్తనాలను ఆంధ్రప్రదేశ్ ఆధోనికి చెందిన డ్రైవర్ లక్ష్మణ్ ద్వారా సరఫరా చేస్తున్నట్లు శివారెడ్డి విచారణలు తెలిపినట్లు పేర్కొన్నారు. 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు వేణుగోపాల్ రెడ్డి పరారీలో ఉన్నాడని ఎస్పీ వివరించారు. పట్టుకోవడం జరిగింది. సో దీని పరిస్థితి చూసినప్పుడు మనకు అందులో 20 క్వింటాల కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్ మనం గుర్తించడం జరిగింది. దాని వర్త్ 60 లక్షల రూపాయలు. సో ఇమీడియట్ గా అతను ప్రశ్నిస్తే అది కర్ణాటక తీసుకొస్తామని చెప్పారు. గజనగర్ ఘాట్ అని కర్ణాటక ఏరియాలో అక్కడ గొడవ నుంచి వస్తున్నది తెలిసింది. సో అతన్ని పట్టుకొని మనం తీసుకోవడం జరిగింది. సో ఇతను ముఖ్యంగా అతని పేరు మెయిన్ ఎక్కువ వచ్చేసి కొత్తపల్లి శివారెడ్డి అని. ఇతను ఇక్కడ లోకల్ కాకినాడ ఉంటాడు. ఈయన అక్కడ తెప్పిస్తున్నాడు. సో దాంతోపాటు ఒక డ్రైవర్ లక్ష్మణ్ అని చెప్పి డ్రైవర్, దాంతోపాటు సంతోష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో మొత్తానికి మూల కారణం ఒక A4 ఇప్పుడు అప్స్కాండింగ్ ఉన్నాడు. ఆయన పేరు వేణుగోపాల్ రెడ్డి. ఈయన సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. వీరంతా కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి మన కర్ణాటక ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ మన చుట్టుపక్కల అమ్మాలని చెప్పి ప్రయత్నంతో పాటు చేయడం జరిగింది. సో వాళ్ళని మన రోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు సీజ్ చేయడం జరిగింది. కాటన్ సీడ్, ఫేక్ కాటన్ సీడ్. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. దాంతో పాటు వీళ్ళందరూ ఇంతకుముందు కేసులు ఉన్నా చూస్తాము. ఆ కేసులు ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం పెట్టడానికి ఆలోచన చేస్తున్నాం.